ఒకడే రుద్రుడు సకలం వితడే, ఇక రెండవ వారెవరు లేరు. ఒకడే రుద్రుడు సకలం వితడే, ఇక రెండవ వారెవరు లేరు. దీనికి హక్కుదారెవరు? హక్కుదారెవరు అంటే తెలిసింది ఫలానా వాడిని. వెంటనే వాడి దగ్గరికి వెళ్ళి అడగండి అని అంటే భటులు వెళ్ళేట, ఇదిగో నీ సంపద బోల్డ్ రికార్డ్స్ ఇవన్నీ ఉన్నాయి, ఈ సంపద అంటే ఏం చేస్తావు? రాజుగారు ఆక్రమించుకోవాలా, లేక నువ్వు అనుభవిస్తావా? నువ్వెవరికైనా రాయి దలుచుకున్నావంటే ఎవడి సంపద అన్నాడు. ఎవడి సంపదయ్యా? ఆ మాట చూడండి. కొందరు దొంగ వైరాగ్యాలు తెచ్చుకుంటారు, లేకపోతే మా వైరాగ్యవంతులు అనిపించుకుంటూ నా భలే వైరాగ్యం ఉంది కదండి అనుకుంటూ ఉంటారు. అసలు నాదనే భావమే లేదు అతగాడికి. చూడండి, ఇక్కడ జ్ఞానం అయిపోయాడు, తను మొత్తం జ్ఞానిగా మారిపోయాడు. ఇది తెలుసుకోవాల్సింది. అఖండ జ్ఞానం అయిపోయాడు. లేకపోతే గోచిపాత్ర కట్టుకుని అంత ధన సంపన్నుడు గోచి కట్టు కూర్చుని అంటే ఆలోచించండి. ఇలాంటి యోగులకు, ఇలాంటి జ్ఞానులకు ఎక్కడయ్యా అడ్రస్సు అంటే భారతదేశమే, ఇంకెక్కడ కనబడరు వీళ్ళు. చూడండి, ఇది గమనించవలసిన ప్రధానమైన అంశం. అందుకే అలెగ్జాండర్ వచ్చి మొత్తం ఆక్రమించి భారతదేశ సంపద అంతా తీసుకుపోతున్నట్ట. పోతూ ఉంటే ఒక స్వామీజీ అక్కడ యోగి ఉన్నాడు. వాడిని చూసి ఏంటి, వాడిని నేను వచ్చినప్పుడు లేవలేదు అన్నట్ట. వాడు తిన్నగా వెళ్ళాడు, వాడిని లేపన్నాడు, రమ్మనన్నట్టు. ఇదిగో నేను పిలుస్తున్నారు. ఎవరు? అలెగ్జాండర్. వాడేవాడు అన్నట్టు. ఇక్కడ అలెగ్జాండర్ అంటే చేతులు కట్టుకు లేవడానికి ఏమిటండి, వాడేవాడు అంటే అలెగ్జాండర్ తెలీదా? మొత్తం ప్రపంచానికే చక్రవర్తి అతడు. అన్ని దండయాత్ర చేసి బోల్డ్ సంపదలు పట్టుకెళ్తున్నాడు ఆయన. అంటే అయితే నాకేంటట, నేను వాడిని చూడాలనుకోలే, వాడు కదా నన్ను కావాలన్నాడు, రమ్మను అన్నట్టు. వచ్చాడు అలెగ్జాండర్. వచ్చి ఏయ్ నేను చక్రవర్తిని, అయితే ఎవడికి కావాలన్నాడు. చూడండి సైకాలజీ ఇక్కడ. అది ఆలోచించవలసింది. కురకడాలు ఇప్పుడేనూ ఉంటాయి, సత్యంలోకి రావాలి. ఇక్కడ చూడండి ఎంత గొప్ప ఈ జాగరణ కావాలి, మేల్కొల్పు కావాలి. ఏంటి భారతదేశం? ఇది భారతదేశం, ఇది భారతదేశం. ఈ భారతదేశం కోసం పాశ్చాత్యులు భారతదేశం పాసగా చూస్తూ ఉంటే మన చిల్ల పెంకుల కోసం వాళ్ళవి పాసగా చూస్తున్నాం. ఏ సంపద మనది? ఒక రమణ మహర్షి మన సంపద, ఒక రామకృష్ణ పరమహంస మన సంపద, ఒక కంచి మహాస్వామి మన సంపద. వాళ్ళు మన సంపదలు. జ్ఞానం మన సంపద, యోగం మన సంపద, త్యాగం మన సంపద, తపస్సు మన సంపద. ఆ సంపదలు లేనంతగా అంతా దరిద్రమే. ఇప్పుడు సంపన్నుడు ఎవడు? గోచి కొట్టుకున్న ఈ జ్ఞాన అలెగ్జాండరా? చెప్పండి అన్నాడు. నేను అన్నీ జయించాను, తర్వాత తతక్కిం, తర్వాత తిన్నగా నా దేశానికి వెళ్తాను, గ్రీక్ రాజ్యానికి, తర్వాత అన్నీ అనుభవిస్తాను, తర్వాత నేను చెప్తా చస్తావు అన్నాడు. అంతొక్కడే. తర్వాత ఏం చేస్తావు? చస్తావు. తర్వాతకి ఏం చేసావు? అది తర్వాతకి ఏం చేస్తావు? ఏ అఖండ ఆనందం ఉందో అది ఎప్పుడైనా పొందగలిగేవా? జయించి సంపాదించుకున్నది అంతా నువ్వు తెస్తే నిన్ను మించిన పరాక్రమంతో నిన్నెప్పుడు జయిస్తాడని భయంతోనే బతుకుతావు. అంతా ఏమిటయ్యా దీనిలో ఉన్నది నీకు? కళ్ళు తిరిగేయటండి. కనుక ఎవడి దగ్గర తల వంచాడు? సంపద జ్ఞానం దగ్గర తల వంచింది. గుర్తుపెట్టుకోండి, అది కావాలి, అది గొప్పది. మొత్తానికి ఈ మహానుభావుడి దగ్గరికి భటులు వచ్చి ఏమిటి ఇలా చెప్పాడు? తిన్నగా వెళ్ళి రాజుగారితో చెప్పారట. ఆ రాజు కేవలం సెక్యులర్ రాజు కాదండి ఆయన. అందుకోసం ధర్మము సంస్కారము కలిగినటువంటి వాడు కనుక అంత మాట అన్నాడంటే ఆయన మహాత్ముడై ఉంటాడని చోళరాజు తిన్నగా వచ్చాడు. ఒట్టి బిచ్చగాడు కాదు అతడు, మహాత్ముడై ఉంటాడు. తిన్నగా వచ్చి దండం పెట్టేట. దండం పెట్టి, మహానుభావా ఎవరు మీరు? ఏమిటి? నాకు తెలిసి నువ్వు వ్యాపారివి, నేను రాజుని. ఏం చేయదలుచుకున్నావో దయచేసి చెప్పి సంపద తట్ని. నువ్వు రాజు అయితే నాకేం కావాలి? నువ్వు ఇంత వైరాగ్యం తెచ్చుకుని ఏం బావుకున్నావు అని అడిగెట్టండి. ఇది ఒక పెద్ద ప్రశ్న కదంటారు. ఏం బావుకున్నానా? రాజు నిలబడి అడుగుతుంటే నేను పడుకుని సమాధానం చెప్తున్నాను, ఇది బావుకున్నాను అన్నాడు. ఇంకేం కావాలండి? ఇది రాజు కంటే గొప్పవాడిని నేను, జ్ఞానిని, అది బావుకున్నాను అన్నాడు. కళ్ళు తిరిగాయి. అక్కడ అఖండ సంపద ఉంటే ఇంకో మాట అన్నాడు. నీకు గుర్తుందా? నీకు నాకు పరిచయం కొత్త కాదు, గుర్తు తెచ్చుకో. నేను నీకు కప్పం కట్టాను చాలా మార్లు. కప్పం కట్టడం కాదు, రాజ్యపాలన కోసం నేను లోన్ ఇచ్చాను చాలాసార్లు, తెలుసా అన్నట్టండి. తెలుసా? నీకు రాజ్యపాలన చేసేటప్పుడు నీకు డబ్బు చాలకపోతే నేను నీకు రుణం ఇచ్చేవాడిని, గుర్తుందా? నీకు రుణం ఇవ్వడానికి వచ్చినప్పుడు, నీకు కప్పం కట్టడానికి వచ్చినప్పుడు, నా శ్రమతో నా వాణిజ్యంతో సంపాదించిన డబ్బు నీకు ఇవ్వడానికి వచ్చినప్పుడు నీ దర్శనం కోసం నీ గుమ్మం మీద కాపలా కాసేవాడిని. నేను అక్కడ పడిగాపులు పడేవాడిని. వినయంగా నా డబ్బుని చేతులు పెట్టేవాడిని. కనుక డబ్బు నాదనుకున్నంతకాలం నీ దగ్గర వినయంగా, అణకువగా, భయంగా ఉండేవాడిని.
ఇప్పుడు వైరాగ్యంతో నీ దగ్గర ధైర్యంగా ఉన్నాను కనుక భోగం ఇవ్వలేని సంపద యోగం ఇచ్చిందయ్యా. వెంటనే చోళరాజు ధన్యుణ్ణి అని భావించి ఇలాంటి జ్ఞాని దొరికే కూడా విడిచిపెట్టినవాడు దౌర్భాగ్యుడయ్యా. ఇలాంటి జ్ఞాని ఎక్కడ దొరుకుతాడని వెతుక్కుని వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి, జ్ఞానుల్ని వెతుక్కోండి, యోగుల్ని వెతుక్కోండి. భోగాన్ని వెతుక్కోవడం కాదు, వాళ్ళ కోసం వెతుక్కు వెళ్ళాలి. వెంటనే కాళ్ళ మీద పడి నీ శిష్యుణ్ణి అయిపోయానని అక్కడ నిత్యం రాజు కృత్యం ఏంటంటే పాలనాధర్మం చేసుకురావడం, ఈయన దగ్గరికి రావడం, ఆధ్యాత్మిక చర్చలు చేస్తూ తత్వజ్ఞానాన్ని పొందడం. ఇదే పని, ఇతడికి మరొకటి కాదు. ఈయన దగ్గరికి వచ్చి దండం పెడితే చాలు వాడి దరిద్రాలు తీరిపోయేవిట. అది చిత్రం ఏంటంటే జ్ఞానులైన మహాత్ములు వాళ్ళ మించిన సంపన్నం లేరు. వాళ్ళలో పరమాత్మ ఉంటాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. వాళ్ళ నుంచి ప్రసరింపబడుతున్న తేజస్సు పరమాత్మ తేజస్సు. అందుకే ఆయన చూసి నమస్కరిస్తే చాలు వాళ్ళకి గ్రహదోషాలు పోయేవిట, దరిద్రాలు పోయేవిట. అలా కుప్పల తెప్పలు పెరిగిపోయారండి జనం. మొత్తం ఇది ఇంత జనం ఎప్పుడు వచ్చారో ఒక రాత్రి హఠాత్తుగా ఎవరికి చెప్పకుండా ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోయాడు ఆయన. ఎందుకంటే యోగులు ఎప్పుడు వివిక్త సేవి లఘ్వాషి, వివిక్త సేవనం ఏకాంతవాసం కోరుకుంటారు కనుక మహానుభావుడు విడిచిపెట్టి వెళ్ళిపోయేట. క్రమంగా ఈ రాజ్యం దాటి వెళ్ళిపోయి చేర రాజ్యానికి చేరాడు. చోళ చేర రాజ్యం. చేర రాజ్యం అనేటువంటిది మనకి ఈ పాండిచ్చేరి అటు పరిసరాలు, అటువైపు కోయంబత్తూరు ఆ పరిసరాలు చెప్పబడతాయి. అటువైపు వెళ్ళిపెట్ట ఈ మహానుభావుడు. చేర రాజ్యంలో ఎవరూ పట్టించుకుని ఒక మారుమూల ఆ అడవి పల్లె సంధిలో ఒక వినాయకుడు గుడి ఉంటే అక్కడికి చేరిపోయాడు. వీళ్ళు అక్కడ సేవ చేసుకుంటూ ఉండేటువంటి వాడు. అయితే ఈ మహాయోగి కథ క్రమంగా ఆ చేరరాజుకు తెలిసిందట. ఆయన పేరు భద్రగిరి అని పేరు. ఆయన కూడా ఈ చోళరాజు అంత సంస్కారం ఉన్నవాడే. ఆయన వచ్చేటండి ఈయన వద్దకు. వచ్చి ఈయన్ని చూడడంతో ఆ మహానుభావుడు ఏమి సంస్కారమో కానీ రాజ్యాన్ని విడిచిపెట్టి ఈయనకి శిష్యుడిగా మారిపోయాడు. ఇక్కడ శిష్యుడిగా మారిపోయి తాను భిక్షాటన చేసుకొస్తూ ఈయనకు భోజనం పెట్టేవాట. ఇతడు తన భోజనాన్ని తాను మర్చిపోయేవాడు, ఎక్కడో అడుక్కు తెచ్చి పెట్టేవాడు. ఇలా క్రమంగా అవుతూ ఉంటే కొంతకాలానికి ఒక పాత్ర దొరికింది ఎవరికి, ఈ భద్రగిరికి. పాత్ర తీసుకుని భిక్షకు బాగుంటుందని దగ్గర పెట్టుకున్నట్ట. రోజు భిక్ష తీసుకోవడం, ఆయనకి పెట్టడం, ఈయన తినడం. ఆఖరికి ఒక కుక్క వచ్చేదిట, ఈ తినగా మిగిలింది కుక్కకు పెట్టేవాట. ఈయన మాత్రం ఎప్పుడు ధ్యాన సమాధిలోనూ ఉండేవారు. ఎప్పుడైనా మెలకు వస్తే ఈయన పెట్టేవాడు. అంతేగాని ఆయన బోధ ఏమి అక్కర్లేదు. మహాత్ములు ఉనికి చాలండి, బోధ ఏమిటి? ఇలాగా ఇతడు అక్కడ శాంతిని పొందుతూ సాధన చేసుకున్నవాడు ఎవరు, ఈ రాజు కూడా ఇంకా యోగి అయిపోయాడండి ఇతను. క్రమంగా ఒకతను పేదవాడు వచ్చి ఈయన దగ్గర, ఎవరు ఈ మహాయోగి పెద్ద ఆయన దగ్గరికి వచ్చి పట్టినత్తార్ ఆయన దగ్గరికి వచ్చి ఆకలిస్తుందయ్యా అంటే, ఇదిగో అక్కడ సంసారం ఉన్నాడు వాడిని అడుగు అన్నట్టు. సంసార ఆయన కూడా బిచ్చగాడే కదండి, అక్కడ కుక్క కూడా ఉంది అంటే వాడా పాత్ర ఒకటి ఈ మధ్య సంపాదించుకున్నాడులే అన్నట్టు. ఇక్కడ చూడండి గొప్ప విషయం. ఏమిటి వాళ్ళ దృష్టిది అంటే రేపటి గురించి పనికొస్తుంది అది కూడా ఆలోచించరండి వాళ్ళు. అశ్వత్థయోగం, ఇంకా రేపు ఒకటి అశ్వత్థయోగం అంటే అది రేపు అనేది వాళ్ళకి లేదు. తిండి కోసం రేపా? మియర్ ఎగ్జిస్టెన్స్, సత్తామాత్రమగోచరం, కేవల సత్తామాత్రలు. అది మనకి ఎక్కడ ఉడుతూ స్టేచరు. వాడు అక్కడ సంసారం పెట్టుకున్నాడు, గిన్నె పాత్ర, వాడిని అడుగు అన్నట్ట. ఈ మాట విన్నట్టండి ఈయన. ఛీ, నేనేమిటి ఇంత అజ్ఞానంగా ప్రవర్తించాను అన్న పాత్ర తీసి గిరాటేసేట. అది కుక్కను ఎత్తికి తగిలిందిటండి. ఎంత కోపంగా గిరాటేసాడో లేదా పాత్ర ఎంత గట్టిగా ఉందని కుక్క చచ్చింది. వీళ్ళ కాలక్షేపం ఇలా జరుగుతుంది. ఈ కుక్క చచ్చి 10 ఏళ్ళు అయిందిట. వీళ్ళు ఇలాగే ఉన్నట్టు ఇక్కడ. ఆ 10 ఏళ్ల తర్వాత కాశీరాజు వచ్చాడు అక్కడికి. ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు వీళ్ళ దర్శనానికి. మేము ఇక్కడ ఎక్కడో తమిళనాడులో ఈ మూలుంటే కాశీరాజు రావడం ఏంటి, ఏమిటయ్యా నీ కథ అంటే, మా అమ్మాయి ఈ బిచ్చగాడిని పెళ్లి చేసుకుంటాను గోల పెడుతుంది అన్నాడు. ఏ బిచ్చగాడిని? పట్టినత్తారిని కాదండి, పాత్రతో కొట్టేశాడే రాజుగారు భద్రగిరి ఆయన. ఏమైనా రాజు బ్లడ్ అందువల్ల అంటారా ఏమో తెలియదు. కానీ కాశీలో ఉన్న ఆమె ఈయన గురించి చెప్పింది, ఫలానా గుడి దగ్గర ఫలానా ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని పెళ్లి చేసుకుంటాను అని. ఎలా చెప్పగలిగింది అంటే, ఇదివరకు ఆయన పాత్ర గిరాటేసి కుక్కని చంపాడు, ఆ కుక్కే నేను అని చెప్పింది ఆ అమ్మాయి. చూడండి ఇక్కడ. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012222333.